హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. మంచి స్నేహితుడెవరు? చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు, వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు. అతడి పేరు ప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినాయి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును మెచ్చుకొని దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజు దర్బారుకు వచ్చాడు. తాను తయారు చేసిన 3 బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకుని వచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే 3 బొమ్మలను రాజు ముందు ఉంచుతూ, రాజా, ఈ 3 బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మో, ఏది వికారమైన బొమ్మో, ఏది అందంగా కాక వికారంగాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆ 3 బొమ్మలను చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆ 3 బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం, అన్నింటి పోలికలు ఒకేలా ఉండటం రాజు గమనించాడు. ఆ 3 బొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ 3 బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ 2 చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని దూర్చాడు. దూర్చిన సూది నోటి గుండా బయటకు వచ్చినది. 3వ బొమ్మకు ఒక చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చూడలేకపోయాడు. ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తాను చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుని ఉద్దేశించి, మీరు చాలా తెలివిగలిగిన కళాకారులు అని అభినందించాడు. ఆ తర్వాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ 3 బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ 3 బొమ్మలు 3 రకాల మిత్రులను గురించి చెబుతున్నాయను. మన కష్టాలను సహానుభూతితో వింటూ, మన రహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితులను మనం ఆశించాలి. ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీ కష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటినీ వింటున్నట్టుగా అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు. చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలేస్తాడు. రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడు తనలో మన రహస్యాలను దాచడు. ఈ 3వ బొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో, శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చును. మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు అతడికి బాగా నచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు. నీతి: మీ స్నేహితుల రహస్యాలను బయట పెట్టకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.